ఎట్లా పెట్టిర్రు అంటే అందులో అంత ఎట్లా పెట్టిర్రు అంటే 2019 నుంచి 2022 మధ్యలో ఈయన 2021లో ఈయన పీసీసీ కూడా అయ్యిండు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. కొంత ప్రభావం చూపించిండు టికెట్లు ఇచ్చే దాంట్లో అవిట్లా. సో మీకు కొంతమందికి మేము టికెట్లు ఇస్తాము, మీ వ్యాపారాలు సరిగ్గా నడవాలంటే, లేకపోతే మీకు టికెట్ రావాలంటే, మీకు ఏదైనా పదవి రావాలంటే మీరు ఈ పలానా కంపెనీకి, ఆ యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీకి మీరు విరాళం ఇవ్వాలి, విరాళం ఇస్తే మేము మీకు టికెట్లు ఇస్తాము అనేటువంటి బలవంతపు విరాళాలు, బలవంతపు ఫండింగ్ చేసిండు. కాబట్టి ఆయన ఇందులో పెట్టిరని చెప్పేసి ఈడీ వర్గాలు చెప్తున్నారు. బ్రదర్ సేమ్ కేసు అంజన్ కుమార్ యాదవ్ మీద కూడా పెట్టింది. ఇంకా కొంతమంది ఎంపీలు, ఆ రోజులు ఉన్న ఎంపీలు ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ కూడా అయింది వాళ్ళ పైన, పోయిండు చేసుకుని ఆయన కూడా ఒకటి పెట్టుకుంటా, బట్ ఇట్ ఇస్ ద రైట్ టైం అని, దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పి అర్థమైందా, ఆయన కూడా యాడ్ చేసుకుంటు. ఇది మాత్రం బ్రదర్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు బ్రదర్, ఇది 1000% వాళ్ళతోని నేను ఉండాలి, వాళ్ళు సరిగా నాతో మాట్లాడారు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను ఎప్పుడు కూడా బీకాలని చూస్తుండ్రు, నా పరిస్థితి బాగలేదు, నేను ఇంకా ఈ 3 ఏళ్ళు కావాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా మందిళ్ళు గులగొట్టుకోవాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా నిరుద్యోగులతో ఆడుకోవాలి, ఈ 3 ఏళ్ళు ఇంకా రైతులకు గోసపుచ్చుకోవాలి, కాబట్టి రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ పీడిచిగా తినాలి. అర్థమైందా బ్రదర్? కాబట్టి ఇది ఉండాలనంటే నన్ను టార్గెట్ చేసిండు మేడం బీజేపీ అని చెప్పేసి బ్రదర్, ఇది నక్క ఏం లేకుండా 2017 వచ్చి ఫ్రాక్షన్ ఆఫ్ 5 years 7 years సీఎం పీసీసీ కొట్టేసారు, సంవత్సరంలో నీకు 7 ఏళ్లలో సీఎం కొట్టేసారు. ఇక్కడ ఎప్పటిలో గిరిగిట్లాడు కొట్టుకుంటుండు, నిజంగా నిజాయితీ అంటే షార్ట్ కట్సే బ్రదర్, అంటే చీటింగ్, అది చీటింగ్ చేసుకుంటా వెళ్ళిపోయేటట్టు చేసి బీజేపీ బ్రదర్. ఇవాళ మహేశ్వర్ రెడ్డి బీజేపీకి పోయిండు, డీకే అన్న బీజేపీకి పోయింది, మరి శ్రీధర్ వాళ్ళు ఏమని అనుకున్నా బాధలేదు నాకు. వీళ్ళంతటా వీళ్ళు పోయింది అనుకుంటున్నావా? వీళ్ళు ఎలగొట్టలే అబ్బా, ఆడేసి ఆడేమున్నది అక్కడ ఏం లేవది, పార్టీ లేదు, నువ్వు ఇక్కడ సీఎం అయితే నువ్వు వచ్చాయని చెప్పి వాళ్ళు గుంజుకొట్టట్టు అక్కడికి వెళ్ళి ఆహ్వానం చెప్పించిండ్రు. సేమ్ ఆహ్వానం టైప్ నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అర్థమైందా? నేను ఆ ట్రాప్లో పడలే, నేను వీడెట్లా ఆలోచిస్తాడు నేను అట్లా ఆలోచిస్తాను, అట్లకెళ్ళి అట్లా వాళ్ళు ఈ ట్రాప్లో పడి వాళ్ళు అటు పోయిండ్రు. వాస్తవానికి ఇలా మరి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, డీకే అన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 1000% లేనే లేదు. వీళ్ళ ముగ్గురిట్లలో ఒక లైట్ వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏం చేసి ఇక తక్కిన వాళ్ళు ఎవరెవరు జానారెడ్డి గారు, ఆయన పోటీ చేయకుండానే అయిపోయింది. జీవన్ రెడ్డి గారు ఆయన ఓడగొట్టేసిండు, జగ్గారెడ్డి ఆయన ఓడగొట్టిండు, దామోదర రాయలసీమ ఓడగొట్టడానికి ట్రై చేసిండు కానీ అక్కడ కుదరలే. అట్లా అందరినీ ఎవ్వరు కనబడకుండా సాఫ్ చేసుకుంటారు. కానీ మీరు చెప్పింది థియరీ బాగానే ఉందని ఆలోచించడానికి, పొలిటికల్గా ఈ ఎత్తుగడలు ఉంటాయి బేసికలీ. కానీ చూస్తా ఒక ఈడీ అనేది నార్మల్ కేసు కాదు. చూస్తా ఈడీ కేసు ఎందుకు పెట్టించుకుంటాడు బ్రదర్? నేను ఎప్పుడు ఈడీ ఆఫీస్లో పోయినావా? నేను ఈడీ ఆఫీస్లో పోయినా, నేను ఒక కేసు చెప్పిన, ఒక కేసు ఎట్లా ఇచ్చింది తెలుసా? ఎలాంగ్ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని ఏ భూమిని కబ్జా చేసిందని ఇచ్చిన, ఈడీ భూమిలో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్మి పడేసిందని చెప్పి ఇచ్చిన. వాళ్ళు ఏమన్నా చేస్తా, ఈడీ కబ్జా చేసి చేసుకొని ఐటీ ఈడీ ఆధీనంలో ఉన్న భూములు హైదరాబాద్ ఒక దగ్గర అమ్మేసి రిజిస్ట్రేషన్ అయినా, రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చినా మీ భూములు పోయినారా పిల్లగా అన్న. ఇప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా కట్టాను, పోతే పోనే అన్నాడు. ఈడీ డైరెక్షన్ ఫాలో అవుతుందమ్మా. ఈడీ ఈజ్ నాట్ సిన్సియర్ అండ్ ఈడీ ఈజ్ నాట్ హానెస్ట్. ఈడీ నేను లోపలిపోయి చూసినా దాని కథ ఎట్లుంటుందో. అదేందా? ఇక అట్లా అంటే ఏ కేసులు ఏమైనా మనం మాట్లాడుకో, ఏ కేసులు ఏం కాదు, వాళ్ళకి అవసరం ఉన్న కేసులు మాత్రమే చేస్తారు, అవసరం లేని కేసులు వదిలేస్తారు. ఈడీలో కేసు అయింది, ఐటీలో కేసు అని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, తోకమట్టం అని పీకేది కూడా ఏం లేదు. ఇది కూడా అంటేనే కూర్చొని రాయరాబాయ్ అంటే వాళ్ళు రాస్తారు. అంటే బీజేపీకి డౌన్ఫాల్ అయింది కాబట్టి బీజేపీ కొంత ఈ పాకిస్తాన్ యుద్ధంతో, లేకపోతే ఈ పాకిస్తాన్తో యుద్ధం వ్యవహారం కావచ్చు, పహల్గాం దాడి వ్యవహారం కావచ్చు, కొంత నెగిటివ్ అయింది కాబట్టి ఆ నెగిటివ్ నుంచి బీజేపీ రేపనాడు మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇందులోనే కొనసాగాలనేటువంటి వ్యవహారంతో ఆయన ఈ కేసు పెట్టుకుని. వ్యక్తిగతంగా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ పైన 40% వ్యతిరేకత ఉన్నది. అది ఈయన చేసిండు. ఈయన మొత్తం కాంగ్రెస్ నూక్కుంటా కాంగ్రెస్ చంపే ప్రక్రియలా ఈయన మీద యాంగర్, పబ్లిక్ యాంగర్ అంటే వ్యతిరేకత కాదు, కోపం. నీవు నిన్న ఫిర్యాదు కూడా ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గాడు అన్నాడు. గాడు అంటే కోపం అన్నట్టు, కోపం అది. అవును, అదేందా? ఆ కోపం 65% జనానికి ఉన్న తెలంగాణలో. 68% అలా అత్యధిక వ్యతిరేకత కోడంగల్లోనే ఉన్నది. ఇది సర్వే
నేను గాలికి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ పైన 40% ఉంది, 68% వ్యతిరేకత, కోపం. రేవంత్ రెడ్డి మీద కోపం 68 మంది. ఇవి మన ఇక్కడ నలుగురం కూర్చున్నాం అబ్బా, నలుగురు చూస్తే నాకు తెలిసి నలుగురు కోపమే ఉంది. అట్లా తెలంగాణ జనంలా దాదాపు 3 కోట్ల మందికి కోపం ఉన్నది ఈరోజు. అదే అంత కోపం 3 కోట్లు కాదు కానీ 2,75,00,000 మంది వరకు, 68% కదా, అంతమంది కోపం ఉన్నది. కాబట్టి ఇటు పార్టీ వ్యతిరేకత, ఇటు నన్ను చూసి తన్నెతట్టుగా ఉన్నారు. ఈ అన్నిటి బదులు ఇంకో 3 ఏళ్ళు లాక్కపోయి లాస్ట్ 1 ఇయర్ ప్రభుత్వ పథకాలు అమలు చేసి ఈలోపు బీఆర్ఎస్-ను కుటుంబంలో చీలిక తీసుకొని వచ్చి ఇవన్నీ చేయనీకని చెప్పి వేసిన శాంపుల్, కవితది ఒక శాంపుల్, అదొక ఈటల రాజేందర్ది ఒక గురి. ఈటల రాజేందర్ కడుపు నిండా 100% తిట్టాడబ్బా రేవంత్, 2000% తిట్టాడు. అర్థమైందా? విశ్వేశ్వరరెడ్డి తిరిగి జనం నమ్మరు కాబట్టి ఈటల రాజేందర్తో తిట్టించుకున్నాడు. కాబట్టి ఇవేవి కూడా కాదు బ్రదర్, ఇది కుర్చీలు కాపాడుకోనికి బీజేపీ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా.